హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, వేడివేడి పొగలొచ్చే రైస్ అండి. దాంట్లోకి చిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేశానండి, బీరకాయ కర్రీ, రసము, పెరుగు. చిన్న మాట, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. చూడండి, ఈ వాక్యము మన అంతరంగము, మన బాహ్య జీవనంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుపుతుంది. సంతోష హృదయము ముఖానికి కాంతినిస్తుంది. అంటే సంతోష హృదయం అంటే ఏముండాలండి? హృదయంలో శాంతి, సంతోషము, విశ్వాసము, కృతజ్ఞత అవి ఉంటే ముఖం ఎలా ఉంటుందంటే ప్రకాశవంతం అవుతుంది. ఇంకా మాటలు మధురంగా వస్తాయి, పరిసరాలు ఆశీర్వాదంగా ఉంటాయి. అలా కాకుండా మనసులో బాధ, కోపం, అసూయ, ఆవేదన ఉన్నాయనుకోండి, మన ఆలోచనలు భారంగా మారతాయి, జీవితం చీకటమయమవుతుంది. కాబట్టి మన హృదయాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించాలి. అంతేకాదు, ప్రార్థన ద్వారా మనస్సును దేవునికి అప్పగించాలి. ఆనంద హృదయము ముఖాన్ని కాంతిమయం చేస్తే కనుక జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. కనుక హృదయాన్ని దేవుని చేతిలో ఉంచితే ఆయన మన జీవితాన్ని వెలుగుతో నింపు.